आदाब नाजरीन, आप देखते रहें हाईटेक टीवी न्यूज़ इंडिया। ज़िले संगारेड्डी से शेख अबू बकर, ब्यूरो चीफ मोहम्मद मजीद, रिपोर्टर संगारेड्डी। जैसा कि शहर संगारेड्डी में आज लिंगमपल्ली सरपंच इरफान पटेल इनके हमरा लिंगमपल्ली की आवाम के साथ में इन्होंने साबिक़ा एमएलए हल्के असम्बली अंदोल क्रांति किरण से मुलाकात पोतरेटपल्ली चौरस्ता पर करी। इरफान पटेल को साबिक़ा एमएलए क्रांति किरण ने मुबारकबाद पेश करते हुए शालपोशी की गई। बाद अज़ा इन्होंने संगारेड्डी एमएलए चिंता प्रभाकर से संगारेड्डी एमएलए कैंप ऑफिस में मुलाकात की और आपने भी इरफान पटेल को शालपोशी करते हुए मुबारकबाद पेश की। इस मौके पर जनाब हरि प्रसाद सरपंच फसलवादी संगारेड्डी मंडल ने एमएलए चिंता प्रभाकर साहब को संगारेड्डी हल्के असम्बली से मुलाकात की। संगारेड्डी एमएलए ने हरि प्रसाद को मुबारकबाद देते हुए शालपोशी की गई। हरि प्रसाद ने हाईटेक टीवी के ज़रिए बात करते हुए मुआवजे फसलवादी की आवाम को मुबारकबाद पेश की। आपको जिताए जाने पर आइए देखते हैं हाईटेक टीवी न्यूज़ के चंद मनाजिर। किसने क्या कहा। हाईटेक टीवी न्यूज़ इंडिया, ज़िले संगारेड्डी से। आदाब नाजरीन, जैसा कि आप देख सकते हैं हाईटेक टीवी न्यूज़ इंडिया, शेख अबू बकर, ब्यूरो चीफ मोहम्मद मजीद, रिपोर्टर संगारेड्डी के साथ। जैसा कि अंदोल कांस्टेंसी के साबिक़ा एमएलए क्रांति किरण साहब बीआरएस पार्टी कायद आज इरफान पटेल की जीत की खुशी के मौके पर आज इरफान पटेल से मुलाकात करते हुए गांव वाले पूरे तकरीबन मुआवजे लिंगमपल्ली के सरपंच के उम्मीदवार की हैसियत से जीतने पर यहाँ पे सारे लोग यहाँ पे आए हुए हैं। हम इस ज़मीन में क्रांति किरण साहब से बात करें। इरफान पटेल गेलवడం చాలా సంతోషం। मेरा बहुत खुशी हुआ। इरफान भाई अच्छा आदमी है। తెలుగు में बात करना। మంచి మంచి గ్రామానికి సేవ చేద్దామని చెప్పి వచ్చి ఇక్కడ గ్రామ ప్రజలందరినీ మెప్పించి గెలిచిండు। చాలా సంతోషం। ఎందుకంటే లింగంపల్లిలో గెలవడం అనేది మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచేంత లెక్క ఉంటుంది। అది ఆ పరిస్థితుల్లో మంచి ప్రణాళికతోని గ్రామంలో సేవ చేస్తా అని చెప్పి గ్రామ ప్రజలకు అంబులెన్స్ను అందుబాటులో ఉంచుతానని చెప్పి వాటర్ని మంచినీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుతానని చెప్పి అట్లాగే తనకు ఫంక్షన్ హాల్ ఉంది। ఆ ఫంక్షన్ హాల్ కూడా ఎవరైనా ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్ హాల్ కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పి ఎవరన్నా చనిపోతే వాళ్ళకు కూడా ఆర్థిక 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి అందరికీ ప్రజలందరికీ చెప్పి వాళ్ళని మెప్పించి గెలవడం జరిగింది। చాలా మంచి లక్ష్యం కలిగిన వ్యక్తి గెలిచింది కనుక లింగంపల్లి ప్రజలు అదృష్టవంతులనే నేను అనుకుంటున్నాను। లింగంపల్లి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మీ గ్రామంలో గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన సర్పంచే ఉన్నాడు, మన ఎంపీటీసీ ఉన్నారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం। ఇమ్రాన్ భాయ్ ఎంపీటీ వైస్ ఎంపీగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం। రేపు సర్పంచ్గా కూడా ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆ గ్రామంలో చేస్తామని చెప్పి దానికి మేము కూడా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి ఇర్ఫాన్ భాయ్ గెలుపుకు కృషి చేసిన లింగంపల్లి గ్రామ ప్రజలకు, గ్రామ పార్టీ నాయకులకు, గ్రామంలో ఉన్న యువకులకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। आपका नाम क्या है? सैयद मुनव्वर साजिद। अच्छा, तो आप इरफान पटेल जीतने की खुशी के मौके पे उनको मुबारकबाद पेश करें। मैं बहुत बहुत मुबारकबाद देना चाहता हूँ हमारे इरफान पटेल साहब को, जो 25 साल के बाद एक वोट से उन्होंने यहाँ पर जीतकर कांग्रेस को हरा दी। राइट, ठीक है, अच्छा, अल्लाह। ప్రింట్ అండ్ పత్రికా మీడియా వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు। అయితే ఈ కాంగ్రెస్ అరాచకాలను ప్రజలు ఎండగట్టే పరిస్థితి మరి వచ్చేసింది। ఈ కాంగ్రెస్ అరాచకాలను ప్రజలు ఇంకా తీసుకునే పరిస్థితి లేదు। ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు అందరూ కూడా చిత్తుగా ఓడిపోవడం జరిగింది। మరి దీన్ని అంతా కూడా చూస్తుంటే మరి రానున్న 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి మాకు అర్థమవుతా ఉన్నది। మన స్థానికంగా మన ఎమ్మెల్యే అన్నగారు, మన చింతా ప్రభాకర్ అన్నగారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా ఎంతో కృషి చేసి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మన ప్రభాకర్ అన్న 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి గెలిపించుకుంటాం। అదేవిధంగా హరీష్ అన్నకు మంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం। ధన్యవాదాలు। హరిప్రసాద్, ఫసల్వాది। అవును, ఓకే, థ్యాంక్ యూ సార్। థ్యాంక్ యూ। నూతనంగా ఎన్నికైనటువంటి ఇర్ఫాన్ పటేల్
లింగపల్లి మున్పల్లి మండల్ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వారిని గెలిపించినటువంటి ఆ గ్రామ ప్రజలు వారికి ధన్యవాదాలు, వారికి కూడా శుభాకాంక్షలు. సర్పంచ్ గెలిచిన తర్వాత మరింత బాధ్యత పెరిగి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి సేవకే ఈ 5 ఏళ్ళు పూర్తిగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మరి మనకే చెప్పుకుంటారు కాబట్టి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయటమే మరి మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మరి దాన్ని నిలబెట్టుకోవాలి. రానున్న రోజుల్లో ఇంకా మంచి అవకాశాలు మీకు రావాలని కోరుకుంటూ మరి వచ్చే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. అన్ని రకాలుగా మరి అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై తెలంగాణ.